నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ చాలా ఫ్లాట్. -8 +8 అని ఉంటది. మార్నింగ్ కొద్దిగా ప్లస్‌లో ఓపెన్ అయింది. నెగెటివ్‌గానే ఉంది. గోల్డ్ ఏమో మార్జిన్‌గా పెరిగినట్టుంది. 14,600లో ఉంది. ఎందుకు వెళ్ళొద్దని చూడకండి దాన్ని. ఎకనామిక్స్ టైమ్‌లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ ఎకనామిక్ టైమ్ ఆర్టికల్స్ ఏం చెప్తుందంటే, రాజస్థాన్, గుజరాత్ అలాంటి ఊర్లోని ప్రజలు సూసైడ్ చేసిన లెవెల్‌కి వచ్చేసారు. ఎస్పెషల్లీ రాజ్‌కోట్ ఏమో సిల్వర్ ట్రేడింగ్ ఏరియా. ఇలాంటి దాంట్లో స్వింగ్‌లోని 3,500 కోట్లు లాస్ అయింది. ఇంకా డబ్బులు కలెక్ట్ చేయడం అవ్వలేదు వైల్డ్ స్వింగ్‌లోని. క్రెడిట్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు రిటర్న్ వెళ్ళలేదు. వెండి ఎలాగంటే సిల్వర్ మొదలుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి, డిస్ట్రిబ్యూషన్ నుంచి డబ్బులు వచ్చి మళ్ళీ రిజర్వులతోనే ఇస్తున్నారు. వెండి రేటు క్రాష్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి క్రాస్ అయినప్పుడు వాళ్ళు ఆ రేటే ఇస్తున్నారు. ఒరిజినల్లీ మ్యానుఫ్యాక్చర్ చేసిన రేట్ ఇవ్వడం లేదు. ఎస్టిమేటెడ్ లాస్ వద్ద 3,500 కోట్లు. ఒక రోజుకి 30-40 టన్ వెళ్ళి అమ్ముతున్న వాళ్ళందరూ హాఫ్ టన్, 1 టన్ అమ్ముతున్నారు. 1.5 లాక్ పీపుల్కి రాజ్కోట్, గుజరాత్లో జాబులు వెళ్ళిపోయాయి. అలాగని ఒక ఆర్టికల్ టిక్కేది చెప్తున్నాడు. క్లియర్గా చెప్తున్నా, పక్కన వేస్తున్నాను, చదువుకోండి. సేలంలోనే ఇంతలాగా పైనకి రాలేదు కదా, సేలంలో కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. సేలం నుంచి తప్పించుకున్నారంటే నేను చెప్పిన దానికైనా సంతోషం పడుతున్నారే ఎక్కువ. వాళ్ళకు కూడా ఉండడం కష్టం. మీకు యూజ్కి చేయవలసిన గొలుసు కానీ, అది కానీ, పట్టీలు కానీ కొనండి. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కొనకండి. ఇది ఎక్కువ వొలటైల్‌గా ఉంది. ఒకటే ఇది చేయకండి. పబ్లిక్ సర్వీస్ మెసేజ్‌గానే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి న్యూస్ వస్తుందంటే, లోన్ కొన్న అందరూ వింటుంటే నాకు చాలా కష్టంగా ఉంది. వాళ్ళు అమ్మారంటే 2,20,000 మీదకొచ్చిందంటే ఇది మీకు పెద్ద లక్. ఇదవుతుంది ఫస్ట్ మీకు చెప్పవలసిన న్యూస్ ఇది. రెండవుతున్నది, చైనా ఒక ట్రెజరీ గురించి నేను చెప్పాను. ట్రెజరీ మార్కెట్‌లో ఇది ఇవాళ డేటా చూశాను. ఓకే. 2013 లెవెల్స్ తెచ్చేసారు యూఎస్ ట్రెజరీని. ఎలాగంటే మెల్లిగా ఆళ్ళు యూఎస్ ట్రెజరీని అమ్ముతున్నారు. $1.2 ట్రిలియన్ సర్ప్లస్‌ని ఏ అసెట్‌లో ఏశారు? అదొక పెద్ద క్వెషన్‌గాను ఉంది ఇప్పుడు. ఇది డాలర్‌ని సస్టైన్‌గా ప్రెషర్‌లో పెడుతుంది. ట్రంప్ తన పాలసీలు ఇది ఎఫెక్ట్ అవుతుందని దాన్ని అది క్లియర్‌గా చెప్తున్నారు అందరూ. అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అని నేను ఫస్ట్ వీక్ చెప్పాను ఇది. ఇవాళ ఏంటని న్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇవాళ నాకు సంతోషమైన న్యూస్ 2. టాటా మోటార్స్ 70,000 బండి ఆర్డర్ తీసుకుని ఇండోనేషియాలోనే. ఎల్‌సీవీ అని స్కూటీ అలాంటి బండి. ఇది 70,000 బండేమో గవర్నమెంట్ ఆఫీస్ ఆర్డర్ తీసుకున్నారు. దీనివల్ల టాటా ఎల్‌సీవీ ఏమో 4% అప్‌లో ఉంది. నేను మరీ చెప్తున్నట్టుగా ఇది మంచి పెర్ఫార్మ్ చేస్తుంది. సింగర్‌గా కన్సిడర్ చేస్తున్నప్పుడంతా ప్యాసింజర్‌ని కూడా కన్సిడర్ చేయండి. ప్యాసింజర్‌గా నిన్న ఒక రీల్ చూశాను. చంద్రశేఖర్ తమిళ్‌లో కష్టపడి మాట్లాడారు. ఇండియా ఏమో ఎక్స్పాండ్ చేసి టాటా మోటార్స్‌కి రాణిపేట ఏమో ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గానే వస్తుంది. అది క్లియర్‌గా చెప్పేశారు. చాలా ప్రొడక్ట్స్ అక్కడ చేస్తాం. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్‌కి ఇది ఒక పెద్ద హబ్‌గానే వస్తుంది అని చెప్తున్నారు. ఇదవుతుంది టాటా మోటార్స్ గురించి న్యూస్. టైటన్ సూపర్ అని న్యూస్. 61% ప్రాఫిట్ అప్. ఫ్రైటన్ గురించి మీరు చెప్తున్నప్పుడు ఎలాగంటే రిపీట్ కస్టమర్ బిజినెస్ తీసుకోవడంలో బిజినెస్ 70% సేల్స్ ఏమో స్టడ్డెడ్ జ్యువెలరీ మార్కెట్. స్టడ్డెడ్ జ్యువెలర్స్ అంటే స్టోన్స్ చేసింది. దీనివల్ల మార్జిన్ ఎక్కువ ఉంటుంది. అలాగని అందరూ 18 క్యారెట్ ఏమో గోల్డ్ కష్టపడుతున్నప్పుడు సుమారు 25-30% సేల్ 18 క్యారెట్ గోల్డ్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకో లెవెల్‌కి మూవ్ అయిపోయారు. 18 క్యారెట్ గోల్డ్. ఈ 18 క్యారెట్ గోల్డ్‌లోని తనకు మార్జిన్ బెటర్‌గానే ఉంటుంది. దాని ఓవరాల్ వాళ్ళు బెటర్‌గా ఉన్నారు. డమాస్ కూడా తీసుకున్నారు. ఈ కంపెనీ చాలా వాల్యుయేషన్ చాలా ఎక్కువ. 90 టైమ్స్ ఎర్నింగ్స్. రెంట్ కంపెనీకి ఒక నాள் పడుతుంది. అలాగా పీస్ అంటే మనం కన్సిడర్ చేయడంలో వెయిట్ చేయాలి. హీరో మోటార్స్ సేల్ సూపర్‌గానే ఉంది. హాయిలర్ అని 3 వీలర్ ఎలక్ట్రికల్ 3 వీలర్ ఆటో కంపెనీలో ఇంకా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ సేల్స్ ఇంప్రూవ్ అయింది. ఈ సంవత్సరం చాలా బాగానే ఉంది ఆవిడకి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మెక్సికోలో పెద్ద టారిఫ్ వచ్చేసింది. ఆ టారిఫ్‌ని కౌంటర్ చేయడానికి వేరేగా ఒక అసెంబ్లీకి చేస్తున్నారు. బజాజ్ కూడా వేస్తున్నారు. టీవీఎస్ కూడా వేస్తున్నారు. డైరెస్ లైఫ్ సైన్సెస్ ఏమో
బయోసిమిలర్ డ్రగ్స్‌ని పెద్దగా బెట్ చేశారు. మార్కెట్ షేర్‌ని ఇంప్రూవ్ చేయడానికి. కాంకో రిజల్ట్స్ ఏమో రేపు వస్తుంది. ఇప్పుడు యూఎస్ ఏం చెప్తున్నారంటే డిజిటల్ ట్యాక్స్‌కి ఈ ట్రేడ్ రూట్‌కి పాస్ చేశారు. ఇప్పుడేం చెప్తున్నారంటే ఇప్పుడు ఇండియా ఏమో డిజిటల్ ట్యాక్స్‌లో వస్తున్న ట్యాక్స్‌ని విత్‌డ్రా చేస్తామని అమెరికా క్లెయిమ్ చేస్తుంది. యూఎస్ బిజినెస్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి ఒక పెద్ద కన్సెషన్ కూడా లేవు. త్రిపూర్‌లో ఇంకో న్యూస్ ఏంటి చెప్తుందంటే బంగ్లాదేశ్ టారిఫ్ గురించి వాళ్ళు కవలగా ఉన్నారు. హెడ్లైన్ టారిఫ్‌ని చూడకండి. యూఎస్ నుంచి కాటన్ సోర్స్ చేశారంటే వాళ్ళకి టారిఫ్ జీరో చేస్తామని చెప్పారు. అమెరికన్ కాటన్ ఏమో బంగ్లాదేశ్‌లో కొని అది డ్రెస్సాగ్ చేసి పంపించారంటే వాళ్ళకి జీరో టారిఫ్ అని చెప్తున్నారు. అని అగ్రిమెంట్‌లో ఉంది అని చెప్తున్నారు. త్రిపూర్ నుంచి ఒకరు వచ్చారు. ప్రింటింగ్ బిజినెస్ జీరో అయిపోయింది. లాస్ట్ 5 మంత్స్‌లోని టీ షర్ట్స్, టెక్స్టైల్స్ ఇంకా 25% ట్యాక్స్‌లో ఉన్నది కానీ ఇంకా అది 18% రాలేదు. ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయిందని అవుతుంది. కర్ణాటక బ్యాంక్ రిజల్ట్స్ వచ్చేసింది. మార్జినరీ ప్రాఫిట్ అప్ ఓన్లీ 3-4% ప్రాఫిట్ అప్. కానీ అసెట్ క్వాలిటీ బెటర్ అయింది. కొత్త సీఏ వెళ్ళిపోయి ఇంకో సీఏ రావడానికి రెడీగా ఉన్నాడు. ఒక ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నారు కూడా. ఇంకా 6 నెలల టైం ఉన్నది వాళ్ళు కొత్త సీఈఓ తేవడానికి. బ్రిటన్ చూస్తుంటే ఒక జాదూ చేశారు. జాదూ అంటే ఒక మ్యాజిక్. ఏం చేశారంటే వాళ్ళ తనకి టర్నోవర్ 9% పెరిగింది. కానీ ప్రాఫిట్స్ 17% పెరిగింది. అలాగంటే నిత్యావసర రేట్లు పెంచారు. రేట్లు పెంచి ప్రాఫిట్లు పెంచారని అర్థం. వాల్యూ ప్రీమియమైజేషన్ ఇంత ప్రాఫిట్ పెరగదు. దీనివల్ల ఈ సైడ్‌లో మార్జిన్ పెంచి రేట్ పెంచి చేశారు. ఐటీసీ తలగా ప్రైస్ హైక్ వల్ల వాళ్ళ తనకు వాల్యూమ్ ఎఫెక్ట్ అవ్వదు. అలా ఏంటి అర్థం అంటే వాళ్ళు మార్జిన్ సాక్రిఫైస్ చేశారని అర్థం అని ఫీల్ అవుతున్నది. ఆ కాస్ట్ ఎఫిషియెంట్ ఉన్న మార్జిన్ కోసం ఫీజ్ చేస్తున్నారని మనం వెయిట్ చేసి చూడాలి. ఫుల్లీ ఎక్సర్సైజ్ ట్రైక్ వాళ్ళ క్లయింట్‌ని పాస్ త్రూ చేయలేదు. అలాగని తెలుస్తున్నది. నెక్స్ట్ అవుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ సేల్స్‌లోనేమో అమెరికన్ రిటైల్ సేల్స్ చాలా ఫ్లాట్‌గానే ఉంది. అదే ఎస్పెషల్లీ బార్బీ డాల్ కంపెనీ సేల్స్ 11% తగ్గిపోయింది. ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఏమో 30% మార్కెట్ డ్రాప్ అయింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్ట్స్ తమిళనాడు మన్నా ఫుడ్స్ అనే ఒక కంపెనీని కొనేశారు. ఇది ரொம்ப పాపులర్ అయిన హెల్త్ మిక్స్‌గానే ఉంటుంది. 157 కోట్లకి కొనేశారు. ఇంక ముందే తెలిసింటే ఉదయం బరువు కూడా తీసుకున్నారు. రిలయన్స్ కన్స్యూమర్ చాలా అగ్రెసివ్‌గా ఈ స్ట్రాటజీని ఫాలో చేస్తున్నారు. అదాని ఎంటర్ప్రైజెస్ ఏం చెప్పారంటే ఎలా నుంచి ఎల్‌పీజీకి ఉన్న సంబంధంగా వాళ్ళు ప్రోబ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ప్రోబ్ అని కైలు చూసినప్పుడే మేమే అది సరెండర్ అయ్యి అన్ని డేటరే ఇచ్చేసామని అదాని గమనించి చెప్తున్నారు. ఓవరాల్‌గా చూసాను మార్కెట్ వీక్‌గానే ఉంది. రూపీ ప్రెషర్‌లో ఉంది. గోల్డ్ ఇండియా అంతా వాలటైల్‌గా ఉన్నది. చూసుకొని కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.